మనం అందరం అనుకుంటాం, చాలా గ్రాండ్‌గా మన బట్టలుండాలా, మనం చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేయాలా, ఫుల్ డెకరేషన్ చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా అని మనమందరం అనుకుంటాం. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. మనం ఎంత కాస్ట్‌లీవి కొనుక్కోవాలనుకుంటున్నామో, అదే విధంగా లేని వారికి, పేదవారికి మనకున్న స్థాయిలో ఇతరుల అవసరతలు కూడా మనము ఆలోచించాలి. ఈ యొక్క కొర్నేలి అనే శతాధిపతి ప్రజలకు బహు ధర్మము చేయువాడంట. ఆయన తనకున్న ఆస్తి నాకింతే ఉంటే చాలు. నేను ఇంకా సంపాదించాలా, నేను ఇంకా కూడబెట్టాలా, నేను ఇలా ఉండాలా, అలా ఉండాలా అని ఆ యొక్క శతాధిపతి అనుకోవడం లేదు. తాను కుటుంబముతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ బహు ధర్మము చేయువాడు. ధర్మ కార్యాలు చేస్తా ఉన్నాడు. లేని వారిని ఆదుకోవడము. తను ఎలాగ బ్రతుకుతున్నాడో తనతో ఉంటున్న పేదవారి కోసము కూడా ఆయన ధర్మము చేసేవాడు. మనం కూడా ప్రియమైన బిడ్డలారా, మనం ఇప్పుడు పండగ, 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 క్రిస్మస్, క్రిస్మస్ అనుకుంటున్నాం. యెస్, మనం కొనుక్కోవాలి. నేను కాదనడం లేదు. కానీ లేని వారి గురించి కూడా మనం ఏం చేయాలా? ఆలోచించాలి. ఉన్నవారు బాగా కొనుక్కుంటారు. కానీ లేనివారు బాధపడతారు. అయ్యో! మనకు కూడా ఉంటే బాగుండే. మనము కూడా ఇలాంటి బట్టలు కొనుక్కునే వారమే అని బాధపడతారు. అనాథ బిడ్డలుంటారు. వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉంటారు. అనాథాశ్రమాల్లో బిడ్డలు, రోడ్లలో అడుక్కునేవారు, పేదవారు వీరందరి గురించి కూడా మనం ఏం చేయాలా? ఆలోచించాలి. మన కుటుంబానికి బట్టలు ఎలా తీసుకుంటామో, మన కుటుంబానికి విలువైనవి ఎలా కొంటామో, మనకున్న దాంట్లో మనం లేని వారికి కూడా అలాగా కొనేవారిగా ఉండాలా. మనస్ఫూర్తిగా వారికి మనము సహాయము చేయువారుగా ఉండాలా. అదే నిజమైన క్రిస్మస్. అదే నిజమైన పండగ. మనం మాత్రం కొనుక్కొని మనం ఎంతో సంతోషంగా, ఆనందంగా గడిపేదే కాదు, లేని వారి గురించి కూడా మనము ఆలోచించాలి. మనం రూ. 1000 కొనుక్కుంటే అట్‌లీస్ట్ మనం ఒక 500 అయినా ఇతరులకు పెట్టేలాగుంటే దేవుడు నిజంగా మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడు. నేనొకసారి ఒక పాపని నేను చూసాను. షీ ఈస్ 15 ఇయర్స్ ఓల్డ్. షీ ఈస్ స్టడీయింగ్ ఇన్ 10థ్ స్టాండర్డ్. ఇది నా లైఫ్‌లో జరిగిన ఒక నిజమైన ఒక సంఘటన. ఆ అమ్మాయి చాలా పేద అమ్మాయి. తనకి మమ్మీ, డ్యాడీ ఇద్దరూ చనిపోయారు. బట్ షీ ఈస్ గాడ్స్ చైల్డ్, అంటే దేవుడిని నమ్ముకున్న బిడ్డ.